కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనసు పెడదాం. చదవండి పరిశుద్ధ లేఖనంలో నుంచి. చాలా మంది జీవితాల్లో అభివృద్ధి అంటే ఉన్నతమైన స్థితి కనబడిన పరిస్థితి. నా కుటుంబంలో నాకు ఉన్నతమైన స్థితి కనబడట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా జీవితం ఇలాగే ఉండిపోతుంది, కానీ దానివల్ల ఉపయోగం ఏమి లేదు, అభివృద్ధి అనేది నా జీవితంలో కనబడట్లేదని చాలా మంది నిరాశలు ఉంచారు. ఇప్పుడు నేను లేఖన గ్రంథం నుంచి వాక్యం వైపు మనసు పెడదాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. 48వ అధ్యాయము 15వ వచనం. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడును, నేనే అతనిని పిలిచితిని, నేనే అతన్ని రప్పించితిని, అతని మార్గము తేజరుండును, నా యుద్ధకు రండి, నా మాట ఆలకించుడు చాలండి. ఇప్పుడు నన్ను గమనించండి. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. ఈ దినాన్ని మందిరానికి వచ్చారు అంటే 3 విషయాలు జరిగాయి. దేవుడు చేసిన కార్యాలు 3. ఒకటి, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే దేవుడు మీతో మాట్లాడాడు. బాగా పెట్టుకోండి. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడాడు, మందిరానికి వెళ్ళాలి. రెండవది, ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ పిలుస్తున్నాడు. నీవు ఒకవేళ నిద్రావస్థలో ఉన్నా, ఏదైనా పనుల భారంలో ఉన్నా, ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, మందిరానికి వెళ్ళాలి కదా, మరేంటి ఇంకా ఇక్కడ ఉన్నావు అని మరలా ఇంకోసారి నేను పిలుస్తున్నాడు. మరలా మూడవది, ఆ దేవుడు పిలిచిన దేవుడు నేను ఇక్కడికి రప్పించాడు. ఇక్కడ ఏం చేశాడు? రప్పించాడు. కనుక దేవుడు తెలియజేస్తున్న మాట చూసినట్లయితే దేవుని జనాంగమా దయచేసి గమనించండి. ఇక్కడికి రప్పించాడు దేవుడు. నేను అతనిని రప్పించి వచ్చాడు. ఎందుకు దేవుడు మందిరాన్ని తీసుకొచ్చాడు? ఈరోజు దేవుని మాట్లాడే మనసు పెట్టండి. కొద్ది నిమిషాలు వాక్యం వైపు మనసు పెట్టండి. కానీ గమనించిన కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడే మనసు పెట్టండి. దేవుని జనాంగమా దయచేసి గమనించండి. దేవుడు వచ్చినాడు, అతని మార్గములో తేజీవులు. అంటే నీ మార్గంలో దేవుడు తేజీవులు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మార్గాన్ని ఆశీర్వాదకరంగా, దేవుని మార్గాన్ని దీవెనకరంగా, దేవుని మార్గాన్ని మేలుకరంగా, అనగా ఆయన జీవితం యొక్క మార్గాన్ని ఉన్నతంగా ఉంచాలనుకుంటున్నాడు. నీ మార్గము అంటే నా మార్గం ఎలా తేజీల్లుద్ది అనే ఆలోచన నీళ్ళు కలగవచ్చు. ఒకసారి మార్గం అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. చదవండి. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలుచు, పురాతన మార్గముల గురించి విచారించి తెలుసుకున్నది, పురాతన మార్గముల గురించి విచారించి తెలుసుకున్నది, మేలు కలుగు మార్గము గనటి గందులో నడుచుకున్నది, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇది మన మార్గములో 2. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరుండును. ఎవరి మార్గం అంట? నీతిమంతుల మార్గం. ఎప్పుడైతే నీతిమంతులుగా నువ్వు మారటం ప్రారంభిస్తావో అంతకంతకు వర్ధిల్లడం ప్రారంభిస్తావు, అంతకంతకు తేజరడం ప్రారంభిస్తావు. కొన్ని పనులు దేవుడులారా మన చేతులారా మనం చేసుకునే ఉంటాయి, మన చేతులారా మనం చేసుకునే ఉంటాయి. దేవుడు దేవుడు చేస్తాడు. నీ చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకున్న వాటిని దేవుడు ఏం చేయలేడు కదా. ఎందుకంటే గమనించండి, దేవుడు చెప్తున్నాడు, ఆయన మార్గంలో నిలిచాము, మేలు కలిగి మార్గంలో అడిగాము, అందులో నడుచుకున్నప్పుడు మరలా వెనుకంచె వేయకూడదు. ఈ రోజున నేటి కాలం మంది చాలా మంది జీవితాల్లో మేలు కలిగిపోవడానికి కారణం ఏంటంటే వారు ఏం చేయడం ప్రారంభిస్తున్నారు తెలుసా? కీర్తన గ్రంథము 35వ కీర్తన ఒకసారి 5వ వాక్యం చదవండి. 37వ కీర్తన 37వ కీర్తన
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలా ఇక్కడ మన మార్గాన్ని ఎవరికి అప్పగించాలంట? మార్గం అంటే ఏంటి? జీవితం. ఇప్పుడు ఈ జీవితాన్ని ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. అప్పగించి నువ్వేం చేయాలి? ఆయన కార్యం చేసేదాకా ఎదురు చూడాలి. ఉదయం బాగా గుర్తుపెట్టుకోండి, మీకు బాగా అర్థమవుతుందో మాట చెప్తాను. పొయ్యి మీద అన్నం పెట్టారు, నీళ్ళు గడిగి పెట్టేస్తారు, పొయ్యి మీద పెట్టారు. పొయ్యి మీద పెట్టినప్పుడు ఉడికేదాకా ఎదురు చూస్తారా? ఉడక నీళ్ళు తినేస్తారా? ఉడక నీళ్ళు తింటే అమ్మా కడుపులో నొప్పి వచ్చిందా? ఎందుకని? మరి దేవుడు వచ్చేదాకా ఎందుకు ఎదురు చూడరు? దేవుని పని విషయంలో ఎందుకు ఎదురు చూడరు? ఒకవేళ ఆలస్యం జరిగింది అంటే అక్కడ ఏదో ఒక రీజన్ దేవుడు రాసించాడు. అక్కడ అద్భుతం దేవుడు చేయబోతున్నాడు, కానీ ఎందుకు ఎదురు చూడరు? ఎందుకు తొందరపాటు వచ్చింది? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని తెలుసు. నమ్మదగిన దేవుడు వాగ్దానం చేస్తాడని తప్పిస్తాడు. ఈ అపనమ్మకము దిగిపో ఆలోచన ఎందుకు? చాలా మంది వారి యొక్క ఇబ్బందుల్లో, కోపంలో వారు శపించుకుంటారు. అది వారికి చాలా బాధకరం. తక్కువ చేసుకుంటారు, అది వారికి చాలా బాధకరం. నీ తక్కువ చేసుకోవాల్సిన దగ్గర తెలుసా? దేవుని పాదాల దగ్గర. కానీ నీ నోటితో నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోమాకు. నా జీవితం పనికిమాలి, నేను పనికిమాలని నేను పదాలు వాడుకోమాకు. నువ్వు తప్పు. నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. దేవుడి మార్గాన్ని చేయాలనుకుంటున్నాడు, ఉజ్జీవపరచాలనుకున్నాడు, ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ మార్గంలో నువ్వే నిలిచున్నావు. దేవునికి అప్పగించట్లా. నీ జీవితాన్ని దగ్గర పెట్టుకున్నావు, నీ జీవితాన్ని నీ యొక్క ఫ్రేమ్ చేసుకున్నావు. నా జీవితం ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి, నా ఉద్దేశాలు ఎలా ఉండాలి, నా కొడుకు ఎలా ఉండాలి, నా కూతురు ఎలా ఉండాలి, నా కోడలు ఎలా ఉండాలి, నా యొక్క అల్లుడు ఉండాలి, నా మనవడు ఉండాలి. నా మనం అంటే నువ్వే ఏం చేస్తున్నావు? నీ జీవితాన్ని గురించిన ప్రణాళిక నువ్వే ఏం చేసుకున్నావు? మరి అక్కడ దేవుడు బ్రతికించడు కదా. దేవుడికి నచ్చినట్టుగానే బ్రతికిస్తాడు. నీకు నచ్చినట్టుగానే ఎలా బ్రతికిస్తాడు? అలా నీకు నచ్చినట్టుగానే బ్రతికించాడు కాబట్టి ఇప్పుడు దేవుడి మీద నీకు ఏం ఏర్పడుతుంది? నమ్మకం కలగట్ల. ఎందుకంటే నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలంటే నీ నచ్చినవి నెరవేరాలి, నచ్చిన కోరిక నెరవేరాలి, నచ్చినట్టుగా ఉండాలి. నచ్చినట్టుగా జరగట్లేదు కాబట్టి ఇప్పుడు దేవుడి మీద నీకు ఏం కలగట్లా? నమ్మకం కలగట్ల. ఇప్పుడు దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న మాట, దేవుని వైపు ఎప్పుడైతే నీకు నమ్మకం కలిగింది అనగా నీ మార్గం యెహోవాకు అప్పగించి ఆయన యందు నమ్మకం ఉంచుము, అప్పుడు నీ కార్యములు సఫలపరచుము. అర్థమైందండి? దేవుడి మీద ఏముంచాలంటే నమ్మకం ఉంచు. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడంటే చచ్చిపోయేదాకా అవసరం లేదు. ఆఖరి టైంలో అద్భుతం చేయగలడు దేవుడు. ఆఖరి సమయంలో దేవుడు అద్భుతం చేయగలడు. పోతే ప్రాణాలు పోతే అంత నుంచి పోయి అర్థమైందా? ఈ లోపున చాలా మంది చాలా తొందరపడతారు. ఎలా తొందరపడతారు తెలుసా? ఆది కాండము 16వ అధ్యాయం కూర్చో. ఆది కాండము 16వ అధ్యాయం 3-4 వచనాలు. అబ్రాము భార్య అయిన సారాయి ఆగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉంటకు అప్పగించింది. చాలా ఇక్కడ తొందరపాటు దేవుడు ఆల్రెడీ ముచ్చరించి చెప్పాడు, పర్టికులర్గా చెప్పాడు. ఏమని తెలుసా? అబ్రామా, నేను సంతానం ఇస్తానయ్యా. మనిషిలో చాలా మందికి తొందరపాట్ల వల్ల దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. నీ మార్గం తేజరలేకపోవడానికి కారణం ఏంటంటే తొందరపాటు. ఏదో వెంటనే జరిగిపోవాలి.
కొంచెం ఆలస్యమైతే ఏమైంది? అన్నం ఉడికేదాకా ఎదురు చూస్తున్నావు, కూర ఉడికేదాకా ఎదురు చూస్తున్నావు. అలాగే దేవుడి కార్యం కూడా కొంచెం ఆలస్యం అవుతుందంటే కొంచెం ఎదురు చూస్తే ఏమైందంట? ఎదురు చూడడానికి కుదరదు. పక్కన కంటే మనం ఘనంగా ఉండాలా, వాళ్ళకంటే ఘనంగా ఉండాలా, వీళ్ళకంటే ఘనంగా ఉండాలా. ఘనంగా ఉండాలంటే మనం ఏదో చేయాలా, వెంటనే చేసేయాలి. తొందరపాటు. సారా తనకు దేవుడు మాట్లాడి చెప్పినప్పుడు, తన యజమానుడు దేవుడు చెప్పినప్పుడు, అరే దేవుడు ఇస్తున్నాడు కదా, కనిపెడదాం, ప్రార్థించేద్దాం, వెలుగు చేద్దాం, దేవుడి కింద గడుపుదాం అన్న ఆలోచనకున్నారా? సారా అంటుంది, నేను తల్లి అనిపించుకోవాలా, ఇదో నా భాషతో ఇల్లు పెళ్లి చేసుకుని ఆమె పుట్టే బిడ్డ నా కొడుకు అనుకోవడం ప్రారంభించింది. ఎలా అయిపోయింది గమనించండి. ఎంతవరకు జరగవచ్చు? ఈ రోజు తొందరపాటు నిర్ణయం. చాలా మంది మమ్మీ డాడీ అని పిలుస్తుంటారు. పిలిచినప్పుడల్లా వాళ్ళకి మమ్మీ అయిపోతామా డాడీ అయిపోతామా అవం కదా, మాత్రం అది ఉండదు. కానీ కన్న బిడ్డ పిలిచిన పిలుపు, బయట బిడ్డ పిలిచిన పిలుపు పిలుపుగానే ఉండిపోద్ది. గమనించండి. కన్న బిడ్డ చూపించే ప్రేమ వేరు, బయట మమ్మీ అని పిలిచినా డాడీ అని పిలిచినా చూపించే ప్రేమ వేరు. అర్థమైంది? కనుక ఇక్కడ రక్త సంబంధం అనేది ఉంటుందే. ఇక్కడ సారా తన జీవితంలో ఎప్పుడు తెలుసుకుని తెలుసా? నిదానంగా తెలుసుకోవడం ప్రారంభించింది. తొందరపడ్డామేమో. ఈ రోజు దేవుని మార్గములకు అప్పగించి చూడడం. సారా దేవుని మార్గానికి అప్పగించుకుంది. అబ్రహాము దేవుని మార్గానికి అప్పగించుకున్నారు. ఆదికాండం 18వ అధ్యాయంలో చూసినట్లయితే వారి జీవితాలను దేవునికి అప్పగించుకుని ఆయన రంగాల్లో ఒక ప్రేమ విందు ఏర్పాటు చేస్తారు. వారి కొరకు ఒక విందు ఏర్పాటు చేస్తారు. ఆ విందు ఏర్పాటు చేసిన తర్వాత దేవాతి దేవుడు వారితో మాట్లాడుతున్న మాటలు తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుని గణగమన వచ్చేసి గమనించింది. ఆదికాండము 18వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. నీ భార్య సారా ఎక్కడ ఉన్నదని అతను అడుగుదా, అతడు ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పింది. అందుకని నీ వెలుపలి కాలంలో నీ యొక్కకు నిశ్చయముగా మరలా వచ్చదను. అప్పుడు నీ భార్య సారా కుమారుడు కలుగునని చెప్పను. సారా ఆయన వెనుక నిండిన గుడారపు ద్వారము గురించిందనో అది గుర్తుపెట్టుకోండి. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఎప్పుడైతే వారి మార్గాన్ని దేవునికి అప్పగించారో దేవుడు మరలా వారికి వాగ్దానం చేస్తాడో అని ముందు బయటకు వస్తా, నీ గర్భంలో తప్పకుండా బిడ్డపడతాడు. ముందు బయటకు వస్తే తప్పకుండా నీ గర్భంలో బిడ్డపడతాడు. అయితే ముందు బయటకు వస్తారని చెప్పిన దానికంటే ముందు ఆఖరికి కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వారి జీవితాలు ఎలా ఉంది అంటే గలిబిలి గందరగోళ పరిస్థితి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో దేవాతి దేవుడు అబ్రహాము ఉద్దేశించి తన కుటుంబాన్ని ఉద్దేశించి ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 17వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయం చదవండి. నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిని నడుచుచు నిందారహితుడు అయ్యుండును. చాలమ్మా. ఎలా ఉండాలమ్మా? నిందారహితమైన జీవితం. పిల్లలు గమనించండి. దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు, నీ నా జీవితంలో పరిశీలిస్తున్న దేవుని సన్నిధిలో నిందారహితమైన జీవితాన్ని, నీ కుటుంబ వ్యవస్థలో నీ జీవితం ఎలా ఉండాలంటే నిందారహితమైన జీవితం. దేని సందర్భంలో నిందొస్తుందో, ఏ పని వల్ల నీ పైకి ఒక నిందొస్తుందో అది గ్రహించి నువ్వు ఏం చేయాలి తెలుసా? మరలా అట్టి పని వల్ల నువ్వు నింద తెచ్చుకునే స్థితి నీ జీవితంలో కనబడకూడదు. ఇదిగో నేను ఫలానా వాళ్ళతో మాట్లాడడం వల్ల నా జీవితంలో నింద ఏర్పడిందని మీకు తెలిసినప్పుడు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. ఇదిగో లేకుండా నేను ఫలానా ఫోన్ చూడటం వల్ల నా జీవితంలో నింద ఏర్పడుతున్నప్పుడు దాంతో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. లేకుండా ఫలానా పని చేయడం వల్ల నాకు నింద ఏర్పడినప్పుడు ఆ పని వల్ల ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. ఎత్త వచ్చిందో కానీ ఎవరికి లేదంట అన్నట్టు వెళ్ళిపోతే ఎవరేమి చేయలేరు. దేవుడు అంటున్నాడు,
నిందారహితమైన జీవితం, వారికి అప్పటికి నిందతో కూడిన జీవితం వారు అనుభవిస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు ఆ కుటుంబంతో మాట్లాడారో అప్పుడు ఆ నిందారహితమైన జీవితంలో కూడా రావడం ప్రారంభించారు. దేవుడికి సరెండర్ అయిపోయారు, మార్గాన్ని దేవుడికి అర్పించుకోవడం ప్రారంభించారు. ఎప్పుడైతే అబ్రహాము సారా వారి జీవితాలు దేవుడికి అర్పించుకున్నారో, దేవుడికి పరిపూర్ణమైన అర్పణతో దేవుడి కోసం జీవించడం ప్రారంభించారో, దేవుడు వారి కుటుంబానికి వచ్చి మాట్లాడుతున్నారు, ముందు గేటుకు మరలా నేను వస్తాను, ఈరోజు నువ్వు అప్పగించుకో, ప్రభుత్వం నువ్వు అప్పగించుకుని చూడు. ఏ విషయంలో నువ్వు తొందరపాటు, ఏ విషయంలో నీ జీవితం ఆలస్యం కలుగుతుందో, దానిలో ఒకవేళ ఏ లోపం నేను బలహీనపరిచి ఆ పని జరగడానికి ఆపుతుందో ఆలోచించండి. రోజు నేను కొద్ది దినాల నుంచి బాగా మానసికంగా బాధపడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాను. రెండు 2013, 14, 15 సంవత్సరాలు ఎక్కువ శాతం నేను ఒక విషయం కోసం ప్రేయర్ చేశాను. అది టీవీ ఛానల్ కోసం. ఆ టైంలో దేవుడు నాకు చూపించి నాకు తెలియజేసిన విషయంలో ఆ పర్టికులర్ పాయింట్స్ పెట్టుకుని ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసినప్పుడు అప్పుడు నా మనసుకు వచ్చింది, దేవుని రాజ్యం అనే టైటిల్ పెట్టి టీవీ ఛానల్ పెడదామని. కానీ మరలా దేవుని రాజ్యం అంటే 2-3 నెలలు బాగాలేదు, అది అనేసరికి నేను జేటీవీ అని పెడదామని చెప్పి ప్లాన్ చేసుకుని అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నా. అప్పుడు అట్లా చేతికి ఎవరి దగ్గర వెనకేస్తున్నారు. అసలు ఎందుకు ఇది జరుగుతుందా అని నేను దగ్గర 6 రోజులు బట్టి మానసికంగా ఇంట్లో అంటే దాన్ని ప్రేయర్కి వెళ్తున్నా, లేకుండా బయటకు వెళ్తున్నా. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తా ఉన్నాను. ఈ రోజు ప్రభు నాతో మాట్లాడిందంటే, ఆల్రెడీ నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తావు, ఏ పేరు పెట్టాలని ప్రార్థన చేస్తావు, కానీ నువ్వు ఏ పేరుతో వెళుతున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకుని మనసు మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. నాకు అప్పుడు అనిపించింది, ఒకవేళ నా పని ఆలస్యం అవడానికి కారణం పెట్టుకుంటా. కానీ గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని దేవుని దగ్గర విజ్ఞాపించు. ప్రభు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు తేజంలో లేకపోతున్నాను, నేను ఎందుకు జీవంలో ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాను, నేను ఎందుకు పర్ఫెక్ట్గా ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాను. ప్రభావాన్ని ప్రభుత్వంలో ప్రార్థించవచ్చు. లోపల ఏమైనా బయలుపరిచేయా, లేకుంటే బలహీనతంగా బయలుపరచు ప్రభా, సమస్యలో బయలుపరచు ప్రభా, వాటిని ఒప్పించాలి ప్రభుత్వంలో ప్రార్థించవచ్చు. తప్పకుండా దేవుడు బయలుపరుస్తాను అని చూపించే దేవుడు కనుక అబ్రహాము సారా జీవితంలో అద్భుతం చేయడానికి వారి ఇంటికెళ్ళి పెనుమాల ముందుకేటికి మరలా వస్తా వచ్చిన దేవుడు నీకు గర్భంలో కుమారుడు పడతామని చెప్పి వారిని ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపి దీవించిన దేవుడు, ఆశీర్వించిన దేవుడు వాగ్దానాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. చదవండి ఆదికాండం 2వ వచనం. ఆదికాండం 2వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించను. యెహోవా తాను చిన్న మాట చెప్పిన సారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అతని ముసలితన ముందు అతనికి కుమారుని కనెను. ఆమేన్. అతని మార్గం తేజోళ్ళింది, నీతిమంతుల మార్గం తేజోళ్ళింది. ఎప్పుడైతే తన తప్పులతో తెలుసుకుని సరి చేసుకుని బాగుపడతానికి నేర్చుకుంటారో, ఎప్పుడైతే నిజంగా నేను తప్పు చేశాను కదా, దీనివల్ల నేను నిమ్మలు అనిపిస్తున్నాను కదా, దీనివల్ల నేను మానసికంగా క్షోభ అనిపిస్తున్నాను కదా, వీటి లోపల నేను ఇంకా ఎంత బాగున్నాను కనుక పరిశీలన చేసుకుని అతి లోపల వైపు వెళ్లకుండా దేవుడి వైపు తిరుగుతారో వారి మార్గాన్ని దేవుడు తేజరింపజేస్తాడు. సారా అబ్రహాముతో జీవితాలను తేజరింపజేసిన దేవుడు నీ జీవితాన్ని తేజరింపచేయడా, వారి కుటుంబాన్ని ఉన్నతంగా ఉంచిన దేవుడు నీ కుటుంబాన్ని ఉంచడా, వారితో మాట్లాడిన దేవుడు వారితో అన్నదిగో ఈ లోపాన్ని సరి చేసుకోవడం గల వారు రూపాన్ని బాగు చేసుకున్నారు, జీవితాలు బాగు చేసుకున్నారు. మరి నువ్వు ఎందుకు సరి చేసుకోలేకపోతున్నావు? ఇంకా లోపాలతో ఎందుకు బ్రతకాలనుకుంటున్నావు? ఇంకా నిండా ఆరోగ్యమైన జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాం. ఎప్పటికైనా ఆలోచన చేసి దీనివల్ల నేను నిండా రహితమైన జీవితం అంటున్నాను, దీన్ని విడిచిపెట్టేద్దాం, దీనివల్ల నాకు ఉపయోగం ఏమి లేదు. దేవుడు వాగ్దానం చేస్తాడు, తప్పుడు వాగ్దానం నా పట్ల నెరవేరుస్తాడు అన్న ఆలోచనతో ఉంటే చూడు, దేవుడు అద్భుతం చేస్తాడు. వారి జీవితంలో జరిగించిన అద్భుతమైన జీవితంలో జరిగించిన తొందరపాటు నిర్ణయాలతో దేవుని మాత్రం పక్కన పడేసి తొందరపాటు నిర్ణయాలతో వెళ్ళిపోయి దేవుని నిందారహితమైన జీవితాన్ని కలిగి ఉండవద్దు. అబ్రహాము నిందారహితమైన జీవితాన్ని కలిగించడానికి కారణం తెలుసా?
గమనించండి, దేవుడు వాగ్దానం చేసిన దానికి ఏం చేసి తెలుసా? నిజమే పెట్టుకుంటే నా భార్య చెప్పింది, తనతో పెడితే కొడుకు పుడతా పెట్టుకుంటా, కూతురు పుట్టినా కొడుకు పుట్టినా నేను తండ్రిని అవుతాను, నా భార్య తల్లి అయితే అనుకున్నాడు. కానీ అదే ఇది దైవ సంకల్పం కాదనుకోలా. ఉండాలంటే మన జీవితంలో తేలుతా. ఈరోజు ఇలా ఉండడం దైవ సంకల్పం కాదు కనుక నీ దైవ సంకల్పం కాదు కనుక నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా బతకాలని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేసి నీ ఆలోచన మార్చుకుని దైవ నిర్ణయం ప్రకారం జీవిస్తావో తప్పకుండా దేవుడు మరలా నిన్ను దర్శిస్తాడు. ఆమేన్. నిన్ను విడిచిపెట్టే దేవుడు అయితే కాదు. లేఖన గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం భక్తుడు పాట రాశాడు. ఏమిటి తెలుసా? ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందురు నన్ను కాపాడును. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందురు నన్ను కాపాడును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. విడిచేవాడు కాదు. ఒకవేళ నీ విడిచేమని దూరంగా వెళ్ళిపోయినా సరే మరలా నీ పక్కన ఉంచుంటాడు. మరలా నీ కొంచెం దూరం వెళ్ళినా సరే మరలా నీ పక్కన ఉంచుంటాడు. ఎందుకంటే నువ్వంటే అంత ప్రేమ వేసేది. కానీ ఎవరైపోయింది తెలిసేది క్షుణకమైపోయింది. క్షమించే కొద్దీ జనాలకు ఏమనిపించింది? చెప్పాలా? పిచ్చోళ్ళు అవుతారు, చులకమైపోయింది. ప్రతి సందర్భంలో చూసి చూడడానికి వదిలేస్తే ఏమనుకుంటారు? ఇంకేం తెలియదులే, వీళ్ళకేం తెలియదులే, ఇంతేలే. పిచ్చోళ్ళకి కట్టేస్తారు, చేతకానులకి కట్టేస్తారు. కానీ ఒక్క రోజు బైబిల్ అంటాడు, రాజుకు కోపం తెప్పించుకోము, దాన్ని నువ్వు తాళలేవు. అర్థమైందా? అదే రోజు పూర్తిగా బద్దలైపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? కనుక ఈ రోజున ఒక్కసారి ఆలోచించాయి. నీ వెళ్తున్న నీ మార్గము కేజ్రిల్లాలని, ఆశీర్వాదకరంగా మారాలని, నీ వర్ధిల్లాలని, నీ దీవించబడాలని, నీ సమస్తమైన నేనుతో నింపబడాలని దేవుడు అంటున్నాడు. నీ మార్గాన్ని కప్పగించు, నా నమ్ముకోవచ్చు. అబ్రహాము సారా వారి మార్గాన్ని దేవుని కప్పగించుకున్నారు. ప్రభా నీ ఇష్టమేనయ్యా, నీ ఇష్టమే అని చేతి కప్పగించుకున్నారు. అంతేగాని తొందరపడాలి. ఆల్రెడీ ఒకసారి తొందరపడి ఏం చేశారు? నిందారహితులుగా మారారు. సారా తొందరపడి, అబ్రహాం తొందరపడి నిందారహితులుగా మారారు. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత తొందరపడదలుచుకున్నారు. దైవ సంకల్పం చుట్టూ నిలబడాలనుకున్నారు. దేవుని ఇష్టపడుతున్నారు. దేవుడు తన మార్గాన్ని, వారి మార్గాన్ని అప్పగించుకుని, వారి జీవితాలు అప్పగించుకుని, వారి ఇష్టమైనయ్యా నువ్వే చేస్తా వాగ్దానం చేస్తావు కానీ ఇష్టం అనుకున్నారు. దేవుడు అద్భుతం చేస్తాడు. ఎన్నో సంవత్సరం అబ్రహాం 2 సంవత్సరాలు వచ్చినప్పటికీ అమ్మా అబ్రహాం వచ్చినాయి 100, సారాకి 90. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళకి ఇప్పుడు ఇచ్చాడు దేవుడు సంతానం పరిపూర్ణంగా. నీకు ఒకవేళ ఏ నిబంధనకు దైవ సంకల్పం ఉందో, కొందరు జీవితాల్లో సంతాన విషయంలో 3 రకాలు ఉంటుందండి. అంతముఖ కాడిలో కొట్టమాకండి, అంతముఖ కాడిలో కొట్టుకోమాకండి. 3 రకాలైన ఆలోచన ఉంటాయి సంతాన విషయంలో. దేవుడు కొందరు కుటుంబాలను కట్టడానికి వెంటనే ఇస్తాడు. ఆ కుటుంబాన్ని నిలబెట్టాలంటే వారికి బిడ్డలు వెంటనే ఇవ్వాలి. బిడ్డలు వెంటనే ఇవ్వకపోతే కుటుంబం నిలబడదు. ఎందుకు తెలుసా? వాళ్ళకున్న ఇద్దరికి ఉండే టెంపర్, వాళ్ళిద్దరికి ఉండే టెంపర్ మళ్ళీ వేరే వాళ్ళకి ఊరుకుండదు. అందుకని వాళ్ళిద్దరు టెంపర్ అంచడానికి దేవుడు ఏం చేస్తారు తెలుసా? టెంపర్ అంటే ఏంటి? ఆవేశాలు, కోపాలు. వాళ్ళిద్దరికి ఉన్న వాటిని అంచడానికి మధ్యలో పెడతారు. దీనివల్ల ఏమంటారు? పిల్లడు మొహం చూసి సర్దిపోతున్నా, పిల్ల మొహం చూసి సర్దిపోతున్నా అట్లా తీసుకెళ్తారు. మరొకటి సంతాన భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు తెలుసా?
ఆయనకి నచ్చిన రీతిగా, ఆయనకి ఇష్టమైన రీతిగా, ఆయనకు మెచ్చిన రీతిగా ఉండా లేకపోయినా సరే నీ జీవితం ఒక మలుపు తిరగాలని, నీ జీవితం క్షేమకరంగా మేలుకరంగా ఉండాలని ప్రేమించే దేవుడు నీకు ఇస్తాడు సంతానం ఇచ్చే దేవుడు. బాగా గుర్తుపెట్టుకుని దేవుడు. మూడవదిగా సంతానాన్ని దేవుడు ఎలా ఇస్తాడు తెలుసా? ఆయన పరిశుద్ధ